నా పేరు చెప్తే ఎత్తిస్తావా నువ్వు బండివాడికి? తీసుకోలే అంటే అట్ట ఇస్తాడు తీసుకుపోతారా? బయట తీసుకుపోతారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మీరాబాయి మీద పని ఉంటది. లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. ఓ మీరాబాయి, ఓ మీరాబాయి బాయ్, బండి తల్లలేరాయా? ఏ బండి తల్లా? హాయ్ బాయ్. నీ బండి తల్లా నన్న చూడ రవీంద్ర. నీకే కూర్చోనా, నీకే కూర్చోనా. కిండలు కిండలు చేస్తావిందా? బోర్డు పట్టా నీ పేరు చెప్పి తీసుకోవాడు నా బండి తలవా? బుట్ట అడిగితే నా బండి నీ బండి తల మడికి ఇచ్చదా? నీ పేరు చెప్పి బయట నేను పని ఉందంట, అందులో తీసుకోలేదు. కిండలు కిండలు చేస్తున్నారు మీరు అందరు. మీరు కింద చేస్తున్నారు బాయ్, నా బండి తల తీసుకొని. షేడ్స్ ఉన్నాయరా నీలా? అబ్బో కమలాసన్, నా బండి తల తప్ప అక్కడ బండి లేదురా. నీ బండి నేనెందుకు తీసుకోపోతారా? అయినా కూడా వాడు బండి అడిగితే నువ్వెందుకు ఇచ్చావురా? నీ పేరు చెప్పి తీసుకోపోయాడు, మీరే అడుగుతున్నాడు ఇక పని ఉందంట అని చెప్పాడు. ఇప్పుడు నిన్ను అడిగితే నువ్వు ఎవరిని అడగాల? బండి ఇవ్వాలని వద్దని నన్ను అడగాల. నువ్వు అడుగుని నువ్వు ఎందుకు ఇచ్చేసావు? నీ పేరు చెప్పి ఇచ్చాను, ఇచ్చా నీకేమన్నా? అన్నగారు ఇచ్చాడు అట్టేనా? నీ కాడికి తీసుకొచ్చు. మొన్న వేర్రా, మొన్న నేనున్నాను. ఇప్పుడు ఈ రోజు ఉన్నాడని చెప్పి తీసుకోపోయాడు. సర్లే నీ కాడ అని చెప్పి తీస్తే అటు బండి లేదు, ఓడి లేదు, అడిగిపోయాడా? నాకేం తెలుసా? నాకేం తెలిసానంట బాయ్. బండి తాళాలు తప్ప నీ బండి తాళాలు ఏం నా దగ్గర లేవు. సరేనా? ఎందుకు ఇసుకు పుట్టిస్తాను? నేను పడుకోని నన్ను. బాయ్ నువ్వు లేవు బాయ్. ఏందా మొత్తం తీసుకురా బాయ్, నీ పేరు చెప్పా. ఇప్పుడు వాడు వచ్చి నేను బండి అడిగినప్పుడు నువ్వేం చెప్పాలా? నన్ను ఫోన్ చేయాలా? నాకు ఫోన్ చెప్పాడు, ఫోన్ చేయబాక మీరా బాయ్కి నేను పోతున్నాను అన్నాడు. అంత పెద్ద బండి వాడు చిన్నపిల్లడికి ఇచ్చేస్తే ఇంకేమన్నా? అన్నగా తోలాడు అన్నాడు బండి. మొన్న తోళ్ళం వేర్రా, మొన్న వెనకాల నేను కూర్చోన్నాను. ఇప్పుడు ఎవరు లేకుండా వాడికి బండి ఎట్టిస్తావురా నువ్వు? వెనకాల ఎవరిని ఎక్కించుకోపోతా ఉన్నాడు. బండి ఇచ్చేసేది మీరు, మళ్ళీ ఏమన్నా అయితే అడిగేది నన్ను. నీ పేరు చెప్పాడు అయితే మీరా బాయ్కి వాళ్ళ పని ఉందని అడిగి. ఇప్పుడు నువ్వు ఎవరికి ఫోన్ చేయాలా? అప్పుడు నాకు ఏమన్నా ఫోన్ చేసావా? నా ఫోన్ లేదే. అడ్డం లేదా? అడ్డం అడ్డమైన బాయ్ కూర్చున్నాడు. అడ్డమా? ఆ బండి నాకు ఇప్పి. ఈ బండి నేను తీసుకోలేదా? వాడు తీసుకోకున్నప్పుడు వాడు ఆడున్నాడు. ఫస్ట్ వెతకనే ఉండవు. నా బండి నాకు ఇప్పించాయి. ఈ బండి నీకు ఇప్పిస్తారా? ఇప్పుడు వాడు లేకుండా వాడు నీ బండి నేను హ్యాండింగ్ నా బండి నాకు ఇప్పి. ఇప్పుడు నువ్వు నన్ను అడిగించావు బండి. నీ పేరే చెప్పిందా? ఇప్పుడు నా పేరు ఇచ్చినప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా నువ్వు. ఫోన్ చేయబాక అన్నాడు. సో మీరా బైక్ అంటే సర్లే ఎందుకు అని చేయడం అని ఇచ్చేసా. సరే ఉన్న ఒక నిమిషం చెప్తా. అబ్బో కమలాసన్, నన్ను అడుగుతున్నారు ఏంద్రా? వాళ్ళ నాన్న వాడు ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అవుతుంది, ఎవరు నువ్వు నేను బాధ్యతన్నా? నువ్వేనేంటి వస్తావా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అన్నాడు. వాడికి ఎందుకు ఇచ్చావు? ఏంద్రా నువ్వా? హలో అడుగు. మీరు బండ్లు ఇచ్చేసేది, మీరు అడిగేది. మీ పేరు చెప్పే తీసుకోవిందాం. మా పేరు చెప్తే నువ్వు అట్టిస్తావు వాడికి బండి. నేనేం అర్థం కావటం లేదు. మొన్న తీసుకోపోయాడు, ఏదో ఒకటి ఉండాలా. వాళ్ళ నానే ఫోన్ చేస్తున్నాడు. హలో హలో నాగరాజన్న, మీ ఓడి బండి ఆడుకో తీసుకోపోయి ప్రతి దగ్గర నా పేరు చెప్పుకుని తిరుగుతా ఉన్నాడంట. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అదే ఎవరినో మళ్ళీ పంపించున్నాడు ఇక్కడ వాళ్ళ ఇంటికి, షావుల వాళ్ళ ఇంటికి. నా బండి పోయింది, బుడ్డ నీ పేరు చెప్పి తీసుకోపోయాడు అని. యాడున్నావు నువ్వా? యాడికి పోయాడు బుడ్డగాడు? వస్తున్నావు, మీ ఇంటికాడికి వస్తున్నావు. నేను నీ బండి తీసుకోపోయిందా? నువ్వేంద్రా నన్ను టచ్ పెడతా ఉన్నావా? అన్నాడు చూడు. చూద్దాంపా పట్టుకో.
చూడు ఎంత స్పీడ్ పోతున్నా మన బండి మాత్రం తీరా మన ఆస్కార్ ఉందిరా ఈరోజు బుడ్డా అలా చేస్తా ఉన్నారు తల ఇచ్చేస్తా ఉన్నారు పొద్దు నుంచి నన్ను చదువుతా ఉన్నాడు భయ్ ఇంత పెట్టేస్తున్నారు భయ్ వాళ్ళ అరే నీ అబ్బా ఏందా వాడు ఏంద్రా నువ్వు ఎత్తిచ్చావురా నీ పేరు చెప్పా ఇచ్చి ఎత్తిస్తావురా నువ్వు బండి నేను చెప్పాను నీకు ఏమని మనం తీసుకోపోయాడు మనం తీసుకపోతే మనం ఉన్నావురా ఇప్పుడు ఉన్నావా మనం వెనకాల వాడు వెనకాల చూడు ఎవరు ఎక్కించుకోన్నాడు చూడు వాడికి ఏమన్నా అవుతుంది అప్పుడు నీళ్ళు సమానం నాకెందుకు అయ్యిందా నువ్వే చెప్పు అర్థం కాదు పిల్లలకి చేతిస్తా ఉంటారు నేను చెప్పిలా అదే చూపు మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి నన్ను అడుగుతా ఉంటారు ప్రతిసారి రోజు వాళ్ళ వచ్చేస్తే పనులన్నీ తీయాలి వాళ్ళ నాన్నకి ఇంత నుంచి చిన్నోళ్ళకి బండ్లు ఇవ్వకండి మీరు ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఒకసారి చెప్తే అర్థం కదా ఇప్పుడు అరే ఏం నువ్వు కూడా చెక్ చేస్తా ఉన్నావా అరే ప్రాణముల పంచాక్షరి చిక్కుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చి ముంచుకు కందని దేవుడవై రంగులు తీ నకలు వెయ్యి రంగులు తీ బిర బిర హునకలు వెయ్యి చర 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 బిర 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 చర 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 బిర బిర చర చర బిర పట్టుకోపోయి ఆపురా నీకు ఎవరిని పన్నాడు ఎవరు తీసుకున్నాడు ఎవరిని అడిగి తీసుకున్నావు బండి ఎవరిని అడిగి తీసుకున్నావు నువ్వు బయట దాకా వెళ్తున్నాం బయట దాకేంది వెళ్ళలేదు నువ్వు జవన చిన్న బండి జవన చిన్న బండి జవన చిన్న బండి అడుగు అడుగు ఎవరిని అడిగిచ్చావు బండి ఎవరికేం చెప్పారా బండే వేరే వాళ్ళు. నువ్వేం తాగుతావు హీరాబాయిలు అన్నప్పుడు మీ అమ్మని మీ నాన్నని నా దగ్గర ఫోన్ చేపించి అప్పుడు తీసుకోవాలరా బండి ఎత్తడికి తీసుకుంటావురా బండి ఎందుకు క్లాస్ చదువుకోరా గమ్మునుగా అంటుంటే ఎందుకు ఇటు చేస్తున్నావు చెప్తే ఒకసారి అర్థం కాదా దీంట్లో పడతావు వాళ్ళ ఇంటికి వెళ్తారు మీ అమ్మ వాళ్ళ అడుగురా ఎవరికేం చెప్పారా బండే వేరే బాయ్ కాదు. హీరాబాయికి అడిగినప్పుడు మీ అమ్మకి మీ ఇంట్లో ఫోన్ చేసి ఒక మాట చెప్పి తీసుకోపోవాలరా ఎక్కడ తీసుకోబోతున్నావు బండి బాయ్ నువ్వుగానే ఎందుకు బాయ్ చాలు బాయ్ అటు చేసేట నన్ను అడిగితే ఎట్లాగా రాజా నువ్వుగానే ఉంటే బండ్ల ఒళ్ళో ఉన్నానంటే ఆ రాగు బండ్లు ఇచ్చి పంపించేసేది మీరు మళ్ళీ ఏమన్నా అడిగితే అడిగేది మాట. నీ పేరు చెప్పి తీసుకున్నాడు ఇచ్చారు నీకేం పని లేదా మరి ఏం పని లేకపోతే గార్డెన్ కాసుకుంటూ పోయి ఇప్పుడు నీ ముందే ఉన్నాడు కదా అడుగు ఎవరిని అడిగి తీసుకోపోయాడు నువ్వుగానే అడుగు నీ పేరు ఎందుకు చెప్పాడా ఎందుకు చెప్పారు నా పేరు ఎందుకు చెప్పారా బయట దాకా వెళ్తున్నాం. నువ్వు బండి తీసుకోపోనే పని అయితే బండి తీసుకోపో నా పేరు ఎందుకు చెప్తావు ఇంట్లో వాళ్ళ పేరు చెప్పుకో మీ ఇంట్లో వాళ్ళ పేరు చెప్తారా అడుగు నీ ముందే ఉన్నాడు కదా నాదే సంబంధం లేదు నాకు నీ పేరు చెప్పి నాకు బండి కావాలంటే నీకు బండి ఎవరు ఇచ్చారా నీ వయసుకి పోలీసు అక్కడ అన్న పట్టుకుని ఎట్ట కొడతారు తెలుసా నిన్ను బండి ఇంట్లో ఉంది. అసలు బండి దిగు నువ్వు ఎత్తు దిగు అటుపో అట్రా బండి అంత ఉన్నారా నీకు బండి కావాలా బండి అంత ఉన్నారా నీకు బండి కావాలా నాకు ఒక గన్ ఇస్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా అసలు బండి నువ్వు ఎందుకు తీసుకున్నా అంత ఫాస్ట్ ఎందుకు అడుగురా నువ్వు రాకొచ్చి నన్ను నాకు లేపేసావు నువ్వు అడుగుండి నేను అవుతా నీ పేరు చెప్పి నీకు నేను అడుగుతాను
ఏం తీసి ఇద్దరా నీ కళ్ళ ముందు నీ బండి తీసి బై నీ పేరు చెప్పాడా ఓ 90 మంది పోయినాయి వాడికి ఇప్పుడు చూడు ఎట్టగడుతున్నాడు వాడు నా మీదకి వచ్చి అసలు నీకు ఇట్ట కాదు దొంగతనం ఎలా చేస్తాడు? దొంగతనం ఎలా చేస్తాడు? అద్భుతాలు కాదు పిల్లకాయలు కాదురా, నా మీద చెప్పి బండి తీసి వెళ్ళిపోతావు మాట ఎన్నిసార్లు చెప్పాలి వీడికి పెట్టడానికి చదువుకోరా మంచిగా చదువుకో అని చెప్పే వాళ్ళ మమ్మీ నాన్న అంత కష్టపడుతున్నారా అదేం తెలియటం వాడికి ఊరికే నా పేరు చెప్తాం ప్రతిసారి బండి తీసుకొని వెళ్ళిపోవడం బయట ఏమన్నా ఎత్తేసాను చూడు బా. కానీ మళ్ళీ వీళ్ళు తోడు ఇప్పుడు కొడతా ఉంటే ఇందాకేమో నన్ను వచ్చి ఇప్పుడేమో చూడు ఇది చేస్తున్నాడు చెప్పాడికి అడుగురా ఎందుకు తీసుకోపోయావు అసలు బండే బయట నువ్వు మా అన్నావు కాబట్టి చెప్పాను బయట ఇంకెవరున్నారు అన్నావు అయితే నాకు- అన్నావు కాబట్టి చెప్పాను బయట ఇంకెవరున్నారు బయట? అన్నమైతే నాకు చెప్పి తీసుకుని నా గాడి తీసుకురావాలి బండి పొద్దున తిరుగుతున్నాడు రా బండి చెప్పాడికి చెప్పు చెప్పండి చెప్పు ఏందిలే బై రాబాయి ఈ రోజు మా మీరాబాయి తాడుకునేసాం కట్టాచిన ఏమీ లేదు ఎవరితో ఆడుకునేస్తాం కట్టాచిన ఏమీ లేదు ఎవరితో ఆడుకునేస్తాం ఎవరితోనైనా ఆడుకునే వస్తాను. ఇటైతే చేసేసారు గాయస్ వీళ్ళైతే నా మీద ప్రాంక్ చేశారంట వీళ్ళు ప్రాంక్ చేస్తే మనం కానీ ప్రాంక్ అని చేస్తే ఈ గట్ల ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను చుక్కలు కనిపిస్తాయి చొక్కలు కనిపిస్తాయి చూసుకోండి